श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधास्राविणं तीक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో జూమ్ యాప్ ద్వారా జరుపుకుంటున్న ఈ సత్సంగాలకి హాజరవుతూ ఉన్న సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈ సాయంత్రం మనందరికీ తమ సన్నిధిని ప్రసాదించి తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకత ఏంటి అని అంటే, భక్త మాల్సపతి గారు ఆయన బాబాగారిలో ఐక్యమైనటువంటి ఒక రోజు ఈరోజు వారి పుణ్యతిథి కాబట్టి మాల్సపతి గారి గురించి 4 మాటలు ప్రస్తావించుకుంటే బాగుంటుంది. పైపెచ్చు మాకు కూడా ఈరోజు కురుక్షేత్రం ప్రయాణానికి ఈరోజు కాబట్టి మేము ప్రయాణం అయ్యే రోజు మాల్సపతి గారి పుణ్యతిథి రావడం, కాసేపు వారి గురించి మనం ప్రస్తావించుకుంటే బాగుంటుంది. బాబాగారి అనుగ్రహం పొందేందుకు ఇది ఒక మంచి సదవకాశంగా భావించాను. కారణం ఏంటంటే, మనం పేరెంట్స్ ఉన్నాం. ఎవరైనా ఇప్పుడు కనుక మనల్ని పొగిడితే బాగుంటుందా, మన పిల్లల్ని పొగిడితే బాగుంటుందా? ఏది బాగుంటుంది? ఏది కోరుకుంటాం మనం? సాధారణంగా పిల్లల మంచి గుణాలని, వాళ్ళు ఎలా కష్టపడి పైకి వచ్చారు, ఇలాంటివి ఎవరైనా మాట్లాడుతుంటే వినేందుకు మనకు కూడా ఆనందంగా ఉంటుంది. అలాగే బాబాగారి గురించి మనం నిత్యం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు బాబాగారి ముఖ్య శిష్యుడు, అపోస్టిల్ అంటారు, ముఖ్య శిష్యుడు అయినటువంటి మాల్సపతి గారి గురించి 4 మాటలు మనం మాట్లాడుకుంటే అదిగో సద్గురు బాబాగారికి ఎంతో ఆనందం కలుగుతుంది. అపోస్టిల్ అంటే మనం మాల్సపతి గారి చరిత్రను కనుక, అంటే బాబాగారితో వారికి ఉన్నటువంటి పవిత్రమైన సాంగత్యాన్ని కనుక మనం ఒకసారి గమనిస్తే, బాబాగారిని అతి దగ్గరగా సేవించుకున్న వాళ్ళలో ఎవరయ్యా మొదట ఉండేది అని అంటే అది ఖచ్చితంగా చెప్పొచ్చు మాల్సపతి గారు అన్నారు. దాంట్లో అనుమానం లేదు. మనం చాలా సచరిత్రలో చదువుకున్నాం, భగవంతుడు ఎవరినైతే అనుగ్రహించదలుచుకుంటారో వాళ్ళకి వైరాగ్యాన్ని ఇస్తారు అని. విచిత్రం ఏంటంటే, మాల్సపతి గారు పరిపూర్ణమైనటువంటి విరాగి కాబట్టే భగవంతుడు సాయిబాబా రూపంతో అవతరించాలని ఆయన సంకల్పించుకున్నప్పుడు ఒక ప్రదేశం కావాలి కదా ఆయన ప్రకటన అవ్వాలంటే. దానికి షిరిడీని ఎందుకు ఎంచుకున్నారని అంటే, షిరిడీలో అప్పటికే మాల్సపతి ఉన్నారు. నాకు ఎందుకు అనిపిస్తుంది, మాల్సపతి గారి పుణ్యమే, మాల్సపతి గారి అంటే ఆయనకు ఉన్నటువంటి వైరాగ్యమే బాబాగారిని షిరిడీకి తీసుకువచ్చిందా అనిపిస్తుంది. మనం సచరిత్రలో చదువుకున్నాం కదా, పుష్పం భక్తితో మనసు మన భక్తితో మన మనోమాలిన్యాన్ని కనుక మనం క్షాళన చేసుకుంటే మనస్సు అనే మొగ్గ వికసిస్తుంది, జ్ఞానం పుష్పిస్తుంది, అందులో వివేక వైరాగ్యాలు అనే మకరందం చేరుతుంది. ఆ మకరందం చేరందే 9 అక్కడ ఒక క్షణమైనా నిలవు.
అంటారు. కాబట్టి ఆ మకరందం ఏంటి అని అంటే వివేక వైరాగ్యాల జంట. ఆ రెండు ఎక్కడుంటాయో అక్కడే భగవంతుడు అనే తుమ్మెద వచ్చి వాలుతుంది ఆ మనసులో. కాబట్టి అటువంటి రెండు మానసపతి గారిలో ఉన్నాయి కాబట్టి బాబాగారు ఆయన షిరిడీనే ఎంచుకున్నారు అని చాలా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. అది వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు, కానీ అటువంటి ఊహకైతే, అటువంటి ఆలోచనకైతే మానసపతి గారు ఆయన యోగ్యులే. బాబాగారు షిరిడికి రాకముందు మానసపతి గారి నేపథ్యం ఏంటి అని కాస్త మనం ప్రస్తావించుకుంటే, బాబాగారితో ఆయన పరిచయం, బాబాగారి సన్నిధిలో, బాబాగారి మార్గదర్శకత్వంలో ఆయన చేసుకున్నటువంటి సాధన, చివరికి ఆయన పొందినటువంటి ఫలితం, ఇత్యాదులన్నింటినీ మనం టూకీగా ప్రస్తావించుకుంటే అది మానసపతి గారి చరిత్ర అవుతుంది. మరి మానసపతి గారి నేపథ్యం ఏంటి? చాలా పేద కుటుంబం. సంవత్సరాల తరబడి వారి పెద్దవారు కూడా ఖండోబా ఆలయానికి వాళ్ళే, ఆలయం వారిదే, ఆలయ సేవ చేసుకునేవాడు వారే, ఆ కుటుంబం వారే చేసుకుంటున్నారు. ఖండోబా షిరిడిలో మనం ప్రతిసారి దర్శించుకుంటూ ఉంటాం. మనం ఈశ్వర శివాలయం అంటాం, వారు ఖండోబా ఆలయం అంటారు. అటువంటి ఖండోబా ఆలయ పూజారి కుటుంబం నుంచి వచ్చినటువంటి మానసపతి పెద్దగా చదువుకోలేదు, కానీ వాళ్ళ కులానికి సంబంధించినటువంటి మహల్సా పురాణం అనే దాన్ని చదవటానికి, దాని గురించి కాస్త చుట్టుప్రక్కల వాళ్ళ కుటుంబాలలో వివరించడానికి ఏ మేరకైతే చదువు అవసరమో ఆయన ఆ మేరకు చదువుకున్నారు. కాబట్టి వాళ్ళ చిన్నాన్న పెదనాన్న పిల్లలు ఉంటారు కదా వీళ్ళు, సో ఈయనకన్నా పెద్ద ఆయనకి వంశపారంపర్యంగా పూజారి అర్చకత్వం రావాలి ఖండోబా గుడిది. కానీ మానసపతిలో ఉండేటువంటి భక్తి వైరాగ్యాన్ని చూసి, ఆ నిర్మలమైన మనస్సును చూసి, ఈయనకన్నా పెద్దవారు ఉన్నప్పటికీ వాళ్ళని కాదని మానసపతి గారికే వంశపారంపర్యంగా వచ్చిన అర్చకత్వం వచ్చింది ఖండోబా ఆలయానికి. ఖండోబా సేవలో ఆయన తరించిపోయేవారు. ఆ ఖండోబా సేవని ఎంత నిష్టగా చేసుకునేవారు అని అంటే, ఆయన తాదాత్మ్యం చెందేవారు కొన్ని సందర్భాలలో. ఆ సందర్భాలలో ఖండోబా మానసపతి గారికి పూనారు, మానసపతి గారికి ఆయన పూని అటువంటి సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పేవారు మానసపతి. ఆ సందర్భాల్లో మానసపతి గారి నోటి గుండా ఏ ఏ విషయాలైతే వచ్చినాయో అవన్నీ తర్వాత అక్షరం నిజమైనవి. ఇవి ఆనాటి షిరిడి ప్రజల అనుభవం. కాబట్టి ఖండోబా దేవుడు ఈయనకి పూనుతారు, అంతటి తాదాత్మ్యం చెందేంత భక్తి ఉంది మానసపతిలో అనేది అప్పటి ప్రజల అనుభవం, నమ్మకం కాదు, అనుభవం. అంత గౌరవం కూడా ఉండేది ఆయన పట్ల. చాలా నిరాడంబరమైనటువంటి జీవితం. ఎంత గుడి, దాని మీద వచ్చే రాబడి ఏముంటుంది? నిత్య సేవలు చేయాల్సిందే కదా. కాబట్టి నిత్య సేవలు చేసుకుంటూ ఏదో ఆ కొద్ది గొప్ప వస్తుంటే దాంతో సంసారం ఆయన నెట్టుకుంటూ ఉన్నారు. ఆయన వృత్తి కంసాలి వృత్తి, కంసాలి వారు మనం సామాజిక పరంగా చెప్పుకోవాలంటే కంసాలి వృత్తి చేసుకుంటూ ఉండేవారు. మరి ఎంత గ్రామం సేలడి, షిరిడి అని మనం పిలుస్తున్నాం ఇప్పుడు, అప్పుడు సేలడి. ఆ సేలడికి బహుశా రహత అనే ప్రధాన గ్రామానికి చెందినటువంటి ఒక ఉపగ్రామం, హ్యామ్లెట్ అంటాం. ప్రధాన గ్రామం అయితే రహతానే అప్పుడు. దానికి సంబంధించినటువంటి చిన్న కుగ్రామం సేలడి. అంతా కలిపి 20 గడపలు లేనటువంటి ఆ ఊర్లో కంసాలి వృత్తి మీద ఎంత సంపాదిస్తారైనా? అలా ఆ కుటుంబాన్ని ఆయన నెట్టుకుంటూ వస్తున్నారు. కానీ భగవంతుడి భక్తి పట్ల మాత్రం ఎటువంటి లోపం ఉండేది కాదు. చాలా శ్రద్ధగా భక్తితో ఆయన ఖండోబాని అర్చించుకునేవారు. ఆయనకి అప్పట్లోనే ఒక కుమారుడు ఉన్నారు ఆయనకి. ఈయనకున్నట్టు అలవాటు ముందే ప్రస్తావించాను. ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి
ఆ రాత్రంతా వాళ్ళు ఒక చోట కూర్చొని అక్కడ భగవత్ ప్రసంగం చేసుకునేవారు. అదే సత్సంగం చేసుకునేవారు. అలా ఒక పర్యాయం ఈయన షిరిడీకి కాస్త దగ్గరలో ఉండే ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ రాత్రంతా వాళ్ళు చలికాలం చలిమంట వేసుకున్నారు. ఆ మంట చుట్టూ కూర్చున్నారు. భగవంతుడి గురించి మాల్సపతి గారు చెప్తున్నారు. వారందరూ విన్నారు. ఇంకా ఇంకా వేకువజామున కాస్త విశ్రాంతి తీసుకుందాం అనిపించింది మాల్సపతి గారికి. ఆయన కాస్త నడుము వాల్చారు. అప్పుడు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో నల్లగా భయంకరంగా ఉండేటువంటి వ్యక్తి, చాలా పొడవున్నారంట. ఆయన చేతిలో ఒక ఆ, కుండ పట్టుకున్నారు. ఇంకో చేతిలో రాయి పట్టుకున్నారు. నా కూరను నాకు ఇవ్వు, నా కూరను నాకు ఇవ్వు అని అంటూ, ఇవ్వకపోయావో అని ఓ రాయిని విసిరివేశారు ఆయన. ఈయనకి మెలకు వచ్చింది. ఆ భయంకరంగా ఉండే వ్యక్తి ఆయన మృత్యుదేవత అని నమ్మారు. కలలో ఏ ప్రదేశాన్ని అయితే ఆయన చూశారో రాయి పడ్డట్టుగా చూస్తే ఆ ప్రదేశం అదే. కాబట్టి మనసులో ఏదో ఒక సూచన వచ్చింది అనేది అయితే అర్థమైంది. కాసేపటికి తెల్లవారింది. ఒక వార్తాహరుడు వచ్చాడు షిరిడి గ్రామం నుంచి. అయ్యా, మీ అబ్బాయికి జబ్బు చేసిందండి, మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారు మీ ఇంట్లో వారు అని చెప్పాడు. రాత్రంతా సత్సంగంలో కూర్చున్న ఆ వ్యక్తులందరూ కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు మహాసపతి గారు నెమ్మదిగా అడిగారు, ఏంటి, అబ్బాయి చనిపోయాడు కదా అని అన్నారు ఆయన. వచ్చిన వార్తాహరుడు ఆయన ఆశ్చర్యపోయాడు. అయ్యా అన్నాడు, నిజం చెప్పు అన్నారు. చెప్తా అవునయ్యా, ఇలా జరిగింది, సరే పద అని అప్పుడు ఇంటికి వచ్చారు. అంటే ఏం జరిగింది, ఎవరైతే ఏ భగవంతుడైతే పుత్రుడిని ఇచ్చినాడో నా కూర నాకు తిరిగి ఇచ్చే అంటున్నాడు. ఇచ్చింది ఆయన, తీసుకుంటుంది ఆయన. మధ్యలో మన పాత్ర ఏంటి? అంతటి వైరాగ్యం ఉన్నది అప్పటికే మాల్సపతి గారికి. ఒక్కగానొక్క కుమార్తెలు ఉన్నారు, 4 కుమార్తెలు. సో ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు అని గనక చెప్తే ఈయన ఎలా స్పందిస్తారో, ఎంత బాధపడతారో అని అనుకున్న ఆ వార్తాహరుడికి కానీ, ఆ గ్రామ ప్రజలు కానీ వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈయన దాన్ని చాలా సహజంగా దాన్ని ఆయన రిసీవ్ చేసుకున్నారు, స్వీకరించాడు ఆ సందర్భాన్ని. అలా అప్పటికే కుటుంబంలో ఉంటున్న, గృహస్థగా ఉంటున్న ఆ ప్రాపంచిక విషయాల పట్ల పెద్దగా కూరుకొని పోనటువంటి ఆ వైరాగ్యాన్ని మనం గమనించవచ్చు ఈ ఇన్సిడెంట్లో. ఇంకో పర్యాయం అఫ్కోర్స్ తర్వాత మళ్ళీ బాబా గారి అనుగ్రహంతో మరో కుమారుడు కలిగారు ఆయనకి, అది వేరే సంగతి. ఇంకో సందర్భంలో ఆయనకి ఇంకో స్వప్నం వచ్చింది. నేను ముందే మనవి చేశా, ఆయన కంసారి వృత్తి చేసుకునేవారు అని. ఒక రాత్రి ఓ సన్యాసి ఆ స్వప్నంలో కనబడ్డారు. ఆయన పట్టుకూటి కోసం ఆ పని చేసుకోవాలన్నా దాన్ని మానేలేవా అని అన్నారు. ఏ పని మానేయమంటున్నారు ఆయన? ఏదైతే కంసారి వృత్తిని చేసుకుంటున్నారో దానివల్ల వచ్చే రాబడా పెద్ద లేదు. ఆ కుటుంబంలో పాపం వాళ్ళు రోజు ఒక్క పూట తినిన సందర్భాల కన్నా పస్తులు ఉన్నటువంటి సందర్భాలు ఎక్కువ. అలాంటి సందర్భంలో అతి తక్కువగా వచ్చే ఆ రాబడి కూడా నీకు అవసరమా? ఆ వృత్తిని మానేలేవా అని అన్నాడు ఆ సన్యాసి. మరి మానేస్తే నేనేం చేయాలి అనలేదు ఈయన. అలాగే మానేస్తానన్నారు. అది కూడా మానేశారు. అది కూడా మానేసి ఇంకా పూర్తిగా సంపూర్ణంగా ఖండబపై ఆధారపడి ఆయన మనుగడ సాగిస్తున్నారు. అటువంటి నేపథ్యం మాల్సపతి గారిది. అటువంటి నేపథ్యంలో 1854 సంవత్సరంలో షిరిడీలో వేప చెట్టు కింద తొలిసారిగా ప్రకటమయ్యారు భగవంతుడు సాయి సమర్థుల రూపంలో.
సరే, ఆ కుర్రవాడు మన సచ్చరిత్ర 4వ అధ్యాయం చెప్పింది, మూర్తి భవించిన వైరాగ్యం యొక్క పూర్ణావతారం. ఆ కుర్రవాడు 16 ఏళ్ల బాలుడిగా ప్రకటమయ్యాడు. అప్పటికే 16 ఏళ్ళు ఉండవచ్చు అని ఒక అంచనా. నానా చెబుతారు తల్లి వృద్ధురాలు, ఆ అమ్మ చెప్పినటువంటి వివరాలు. ఎవరితోనూ అంటే మనం ఏదైనా మాట్లాడిస్తేనే ఆయన మాట్లాడేవారు, ఏదైనా అడిగితేనే జవాబు ఇచ్చేవారు, అంతే. కాబట్టి పగటిపూటగా ఎక్కడికి వెళ్ళేవారు కాదు, రాత్రిపూట భయమో లేదు, 24 గంటలు అదిగో ఆ వేప చెట్టు కిందనే ఉండేవారు. ఆ పక్కనే శ్మశానం ఉన్నా ఎటువంటి భయం లేదు. ఎండైనా వానైనా చలికాలమైనా ఆయన ఆ చెట్టు కిందే ఉంటున్నారు. అరే, ఈ 16 ఏళ్ళ కుర్రాడేంటి ఇంతటి తాపసిక స్థితిలో ఉన్నాడేంటి అని, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ అబ్బాయి అని రకరకాలుగా వాళ్ళు ఆరాలు తీసే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా వాళ్ళకి పోపిడి లభించలేదు. షిరిడి గ్రామం పండరపురానికి వెళ్ళే వాళ్ళకి వచ్చేవాళ్ళకి కూడలి అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా ఇదిగో మేము కుర్రాడిని పలానా ప్రాంతంలో చూసాం అని చెప్పిన వారే లేరు. చివరికి ఒకసారి ఖండోబా గణాచారికి పూనుంటే నేను ముందే మనవి చేశా. ఆ గణాచారి ఎవరు? నేను అనుకుంటున్నాను మాల్సాపతి గారికే ఆ రోజు ఖండోబా పూని ఉంటారు అనుకుంటున్నాను నేను. ఆయన్ని ఆ గణాచారిని అడిగారు, అయ్యా ఖండోబా దేవా, మీరేనా చెప్పండి, ఈ కుర్రవాడు ఎవరు, వీరి తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే, ఆయన నేను చూపిన చోట త్రవ్వండి అన్నారు. గుణపాలు తీసుకొచ్చారు వీళ్ళు. ఆ మట్టి త్రవ్వితే ఒక రాతి పలక ఉండింది, దాన్ని తొలగించారు. కిందకి మెట్లు ఉన్నాయి, భూగ్రహం ఉంది, సున్నపు గచ్చుతో అక్కడ ఫ్లోరింగ్ చేసి ఉంది, ఒక పీఠం ఉంది, గోముఖం ఉంది, దీపాలు వెలుగుతూ ఉన్నాయి, 4 దీపాలు, ఒక మాల ఉంది అక్కడ. ఇవన్నీ చూస్తే అంటే అక్కడ ఎవరో అక్కడ తపస్సు చేస్తున్నారు అన్నదానికి ఆనవాళ్ళు అయితే ఉన్నాయి కదా. పీఠం ఉంది, గోముఖం ఉంది, అందమైన మాలలు ఉన్నాయి, 4 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అప్పుడు ఖండోబా చెప్పాడు, ఖండోబా పూనినటువంటి ఆ గణాచారి, ఈ కుర్రవాడు ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. 16 ఏళ్ళ బాలుడిగా ప్రకటమయ్యాడు. 12 ఏళ్ళుగా తపస్సు చేస్తున్నాడు అని అంటే 4 ఏళ్ల వయసు నుంచి తపస్సు చేసి ఉండాలి. అది జరిగేది పని కాదు. కాబట్టి 16 ఏళ్ళ బాలుడిగానే బాబాగారు ప్రకటమయ్యారు అనేది మనకు తెలుస్తుంది కదా. అప్పటి నుంచి మాల్సాపతి గారు, సరే బాబా చెప్పారు అక్కడ, ఇది నా గురువు యొక్క స్థానం, అయితే పవిత్రమైన నా ప్రదేశం, నా మాట విని దీనిని ఇలాగే భద్రపరచండి అన్నారు. సరే, వాళ్ళు బాబాగారి మాటను గౌరవించి అదిగో దాన్ని మళ్ళీ సొరంగం మూసివేశారు, ఆ రాజపాలకని కప్పివేశారు, పైన ఇటుకరాళ్ళు పేరు చేశారు, అంతా అయిపోయింది. మాల్సాపతి లాంటి పెద్దలు ఇది ఈ అబ్బాయి యొక్క గురుస్థానం అని అక్కడికి వచ్చినప్పుడు అక్కడ తల వంచి నమస్కరించుకునేవారు. అలా ఈ కుర్రవాడితో పరిచయం ఏర్పడింది. కుర్రవాళ్ళు ఉన్నటువంటి వైరాగ్య లక్షణాలు ఆకర్షించాయి మాల్సాపతి గారిని. వచ్చి అప్పటికే బాబా గారు ముందే మనం చేశా, చాలామంది అంటే ఆయన వయసులో 16 ఏళ్ళ కుర్రాడుగా కనిపిస్తున్నప్పటికీ ఆయన గుణాలు గొప్పవాడి కంటే కూడా ఎంతో గొప్పవిగా ఉన్నాయి. సరే, ఎలాగైతే ఆ కుర్రాడు 3 సంవత్సరాలు షిరిడిలో ఉన్నారు. 3 సంవత్సరాలు ఉండిన తర్వాత ఆయన అకస్మాత్తుగా ఎలా ప్రకటమయ్యారో అలాగే అంతర్ధానమయ్యారు. 1 సంవత్సరం తర్వాత అంటే 1854 ప్రకటమయ్యారు. 3 సంవత్సరాలు ఉన్నారు అంటే 1857 వరకు షిరిడిలో ఉన్నారు, అంతర్ధానం అయ్యారు. తిరిగి 1 సంవత్సరం తర్వాత అంటే తిరిగి 1858వ సంవత్సరంలో శాంత్ పటేల్ పెళ్లి బృందంతో ఆయన తిరిగి షిరిడికి రావడం జరిగింది. సరే, చాంద్ పటేల్ ఆ పరిచయం ఈరోజు మనం చెప్పుకునే సందర్భంలో కాదు. మొత్తానికి ఆ పెళ్లి బృందంతో ఈ ఫకీర్ తిరిగి మళ్ళీ షిరిడి వచ్చారు. వచ్చి ఖండోబా ఆలయం పక్కనుండే ఆ మర్రి చెట్ల కిందనే వాళ్ళకి విడిది ఇచ్చారు పెళ్లి వారికి. అక్కడ బండ్లు గిండ్లు విప్పుతున్నారు, ఖండోబా ఆలయంలో కూర్చొని ఉన్నారు.
మాల్సపతి గారు ఆయన పూజ చేసుకుంటున్నారు. బయట ఈ కోలాహలానికి బయటకు వచ్చి చూశారు, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని. చూసేసరికి ఈయన బయటకు వచ్చేసరికి సరిగ్గా అదే సమయంలో బండి దిగుతున్నారు ఈ ఫకీర్. గుర్తుపట్టాడు, అరే ఈ అబ్బాయి కదా, సంవత్సరం క్రితం 4 ఏళ్ల ముందు మన ఊరికి వచ్చారు, 3 ఏళ్ళు ఉన్నారు, అప్పుడు మళ్ళీ అంతర్ధానం అయ్యారు, తిరిగి సంవత్సరం తర్వాత కనబడుతున్నారు అని ఆయనకి ఎదురేగి ఆవో సాయి అని పిలవడం జరిగింది. అప్పటి వరకు ఆ ఫకీర్కి 16 ఏళ్ల కుర్రాడు అనే తప్పించి పేరు లేదు. జన్మించి ఉంటే తప్పకుండా పేరు ఉంటుంది. ఈ జన్మించిన వారికి తల్లి గర్భంలో మనలాగా పేరు నామకరణం ఎవరు చేస్తారు? లేదు. కాబట్టి ఈయన ఆవు సాయి అని సాయి అనే నామకరణం చేశారు ఆ ఫకీర్కి. భగవంతుడు అవతరించినప్పుడు ఆ భగవంతుడికి నామకరణం చేసినటువంటి ప్రత్యేకమైన అర్హత ఉంది మాల్సపతికి. ఎన్ని అర్హతలు మనం సందర్భానుసారంగా ప్రస్తావించుకున్నాం ఈరోజు. భగవంతుడికి పేరు పెట్టాడండి మాల్సపతి. మన బిడ్డలకు మనం పేరు పెట్టుకుంటాం. అలాగే భగవంతుడు అవతరిస్తే ఆయనకి పేరు పెట్టగలిగారు. ఇది భక్తుడి అర్హత. అందుకే భక్తులే బాబాగారి బంధువులు అంటూ 4వ అధ్యాయం కదా. అటువంటి బాబాగారికి ఈయన ఎదురెళ్ళారు, రండి ఆవు సాయి అన్నారు. ఆయన కూడా అప్పటి నుంచి ఆ పేరును ఆయన మరి స్థిరపరచుకున్నారు. ఖండోబా ఆలయంలోకి బాబాగారు ప్రవేశించబోతుంటే అప్పుడు మాల్సపతి గారు, సాయి ఇది పవిత్రమైన హిందూ దేవాలయం, మీరు మహమ్మదీయులు కదా అని అన్నారు. ఆయన మహమ్మదీయులా? ఎవరైనా చెప్పారా? బాబా చెప్పారా ఎప్పుడైనా? కాకుంటే అదిగో తలకి రుమాలు కట్టుకున్నారు, తలకు టోపీ, బహుశా అప్పట్లో టోపీ ఉందేమో, తలకు టోపీ, ఒంటి మీద కఫిని, సంకలో ఒక జోలుంది, చేతిలో సట్కా. ఇవి చూసి ఆహార్యం చూసి ఈయన ముసల్మాన్ అనుకున్నారు మాల్సపతి. అంటే అప్పట్లో 1858 సంవత్సరం, 142, ఇదొక 25, 167 సంవత్సరాల క్రితం సమాజంలో ఛాందస భావాలు ఎలా ఉండేటివో ఇప్పటికీ ఉంటున్నాయి. అప్పుడు ఎలా ఉండుంటాయి, ఎంత తీవ్రంగా ఉండుంటాయి. కాబట్టి అటువంటి ఛాందస భావాలు ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు మాల్సపతి గారు కూడా. కాబట్టి హిందూ దేవాలయం ఇది, ఇందులోకి ముసల్మాన్లకి ప్రవేశం లేదు అన్న భావంతో ఆయన చెందితే, బాబాగారు కూడా ఆహా నేను మహమ్మదీయుడినా, ఇది పవిత్రమైన హిందూ దేవాలయమా, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ప్రవేశించను, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ప్రవేశించను. కాబట్టి ఆయన వాది లేదు, అలాగే అనుకున్నారు. ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. సరే, ఆయన ముసల్మాన్ అనుకున్నారు కాబట్టి ఆయనకి ఆ పాడుబడ్డ మసీదుని ఆయనకి విడిదిగా ఇచ్చారు. అందుకు ఆ పాడుబడ్డ మసీదుని ఆయనకి బాబాగారికి విడిదిగా ఇచ్చింది. ఫ్లోరింగ్ అంతా దెబ్బతినిపోయింది, మోకాటోది గుంటలు ఉన్నాయి, ఆ కప్పు చూస్తే ఎప్పుడు పడిపోద్దో తెలియదు, ఎవరికి పనికిరానటువంటిది, ఎవరికి అంటే అది ఉపయోగంలో లేనటువంటిది, పాడుపడిపోయింది, శిథిలమైనపోయినటువంటి మసీదుని ఆయనకి విడిదిగా ఇచ్చారు. మాల్సపతి గారు పవిత్రమైన హిందూ దేవాలయం పూజారి, ఛాందస భావాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇటువంటి పూజారిని అంటే ఓ రకంగా ఆయనకి ఇనుము లాంటి ఒక బలమైనటువంటి ఛాందస భావాలతో ఉన్నటువంటి ఈ మాల్సపతిని బాబాగారు చివరికి ఎలా మలుచుకున్నారు అంటే 24 గంటల్లో 23 గంటలు ఆయన ఖండోబా పూజను కూడా మానుకొని వచ్చేసి బాబాగారి సన్నిధిలోనే ఉండేంతగా మార్చుకున్నారు. అలా చేసుకున్నారు మాల్సపతి గారు, బాబాగారు. ఎలా జరిగింది ఇంత మార్పు మాల్సపతిలో ఎలా వచ్చింది?
సరే, ఈ కుర్రవాళ్ళు ఉన్నటువంటి వైరాగ్యాన్ని గమనించిన మాలసపతి గారు ఎలాగైనా సరే ఇదిగో ఈ అబ్బాయిని కనుక మనం ఆశ్రయిస్తే మనం కూడా ఆధ్యాత్మిక ఫలితాన్ని పొందవచ్చు అనుకొని తరచుగా ఆ అబ్బాయి వద్దకు వస్తూ పోవడం, ఆ అబ్బాయి ఎన్ని రకాల అనుభవాలు ఇచ్చాడు, అనుభవాల ద్వారా అది అనుభవం అనుకోండి, సద్గురు శిక్షణ ఇచ్చారు తన శిష్యుడికి లేదా తన భక్తుడికి. సాధారణంగా మనలో ఉండేటువంటి అడ్డంకులు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఇవన్నీ మనలో ఉన్నటువంటి రాగద్వేషాల కారణంగా, మనలో ఉన్నటువంటి దేహాత్మ భావన కారణంగా మనం మాయా ప్రభావంలో ఉంటాం. కాబట్టి ఇవన్నీ 6 మనలో ఉంటాయి. ఈ 6 మనల్ని దెబ్బతీస్తూ ఉంటాయి. ఎవరో దెబ్బతీరు మనల్ని. మనలో ఉండే ఈ 6 శత్రువులే మనల్ని నైతికంగా దెబ్బతీస్తూ ఉంటారు. కాబట్టి సద్గురువు ఏం చేస్తారు? సద్గురువు అంటే భగవంతుడు సద్గురువుగా అవతరించింది బాబాగారి రూపంలో ఉద్ధరించడానికి. ఎవరైతే వారిని ఆశ్రయిస్తారో అటువంటి వారిని ఉద్ధరించాలి. ఉద్ధరణ అంటే ఇదిగో ఇటు మనసులో అంతఃకరణలో ఉండే ఈ మాలిన్యాన్ని అయినా తొలగించాలి. కాబట్టి మనకు భగవంతుడికి మధ్యలో ఇవన్నీ అడ్డంకులే కాబట్టి వీటిని ఆయన తొలగించే పని బాబాగారు అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికీ ఆ కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తూనే ఉంటారు సృష్టి ఉన్నంత వరకు. ప్రపంచం అంతా మేలుకునేంత వరకు నేను నిద్రపోను అన్నారు బాబా. మేల్కోవడం అంటే ఏంటి? ఉద్ధరించబడాలి. ప్రపంచం అంతా, యావత్ ప్రపంచం ఉద్ధరించబడేంత వరకు బాబాగారు అవిశ్రాంతంగా ఆయన ఉద్ధరణ కార్యక్రమాన్ని ఆయన నిర్వర్తిస్తూనే ఉంటారు. ఇందులో ఉన్న ఒక్కొక్క అవగుణాన్ని తొలగించాలి బాబా. కొన్ని మనం ప్రస్తావించుకుందాం, సమయం కూడా ప్రధానం కాబట్టి. పూర్తి విరాగి కాబట్టి ఎటువంటి కోరికలకి అందులో తావులేదు. క్రోధం, ఈయన మాలసపతి గారు బాబాగారి వద్ద మనం చేసినాం కదా, 23 గంటలు ఉండేవారు, 24 గంటల్లో. ఆ గంట కూడా ఏంటి? భోజనానికి ఇంటికి వెళ్ళి కాస్త భోజనం చేసుకొని తిరిగి స్నానం చేసుకుని భోజనం చేసుకుని మళ్ళీ బాబాగారి సన్నిధికి వచ్చేసేవారు. బాబాగారు ఆ ఒక్క గంట కూడా తన వద్ద నుంచి దూరంగా మాలసపతి పోతుంటే, అరే భగత్ త్వరగా వచ్చేయి, ఆలస్యం చేయొద్దని మళ్ళీ ద్వారకామాయి ఆ గోడ వరకు వచ్చి సాగనంపేవారంట మాలసపతిని. అంటే ఆ గంట కూడా మాలసపతి దూరంగా ఉండటం బాబాగారికి ఇష్టం లేదు. సరే, ఈయన వెళ్ళారు. సాధారణంగా ఈయన మంచం మీద కూర్చునేవారు. సరే, అప్పట్లో ఏదైనా భోజనం ఉంటే వాళ్ళు ఆ పళ్ళెల్లో పెట్టించేవారు. అప్పట్లో కుక్క ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేదట. ఆ కుక్కకి ఆయన కొంత పెట్టేవారు, తర్వాత ఆయన భోజించేవారు. ఆ రోజు మరి ఇంట్లో ఉండదు, భోజనం ఉండదు. కుక్క మాత్రం వచ్చి తిరుగుతూ ఉంది, అరుస్తూ ఉంది. ఆయనకి కాస్త కోపం వచ్చింది. ఒక కర్ర తీసుకొని ఆ కుక్కని తన్నబోయారు, తన్నాడు కూడా, కొట్టాడు కూడా. కుక్క మురుగుతూ వెళ్ళిపోయింది. సరే, ఈయన యథావిధిగా మసీదుకి వచ్చారు. మసీదుకి వస్తే బాబా అంటారు, అరే భగత్, ఈ ఊరిలో నాలాంటి ముసలిది రోగిష్టి అయినటువంటి ఒక కుక్క ఉందిరా, అందరూ దానిని తన్నబోయేవాళ్లే అని అన్నారు. చూడండి, బాబాగారితో ప్రతి జీవితంలో ఆయనకి ఏకాత్మత, ప్రతి జీవులో కూడా నిండి వ్యాపించి మిగిలి ఉన్న ఆ చైతన్యం పేరే సాయిబాబా. కాబట్టి మీలో ఉన్నారు, నాలో ఉన్నారు, సృష్టిలో కనబడే ప్రతి చరము, ప్రతి అచరంలో కూడా ఆయన నిండి మిగిలి ఉన్నారు. కాబట్టి ఆయన కానిది ఏది లేదు. ఆయన కన్ను, ఆయన చెవి లేని ప్రదేశం ఎక్కడా సృష్టిలో ఎక్కడా లేదు. కాబట్టి బాబాగారు అదిగో ఆ మాట అనగానే గుర్తుకొచ్చింది, అరే పొరపాటు చేశాను కదా బాబా, ఇంకెప్పుడు ఆ పొరపాటు చేయను. ఆ కోపాన్ని ఆ రోజు నుంచి ఆయన తొలగించుకున్నారు. లోభం అంటే పాపం ఆయన దగ్గర ఏముంది? అసలు ఆయనే వస్తువులకే ఎక్కువ ఉండేటువంటి ఆ జీవితానికి మరి అలవాటు పడి ఉన్నారు.
ఆయన ఎప్పుడో దాన్ని ధనం పట్ల మోహాన్ని ఎప్పుడో జయించారు ఆయన. బాబాగారు మనకు తెలిసిందే, ప్రతిరోజు నిత్యం నియమంగా ఆమెనికి ₹2 దగ్గర నుంచి మన బడే బాబాకి ₹50 వరకు ఆయన వివిధ వ్యక్తులకు రోజు ఇచ్చేవారు. దాదా కేల్కర్కి, తాత్యా పాటిల్కి, అమ్మాయి ఆమెని తల్లికి, వీళ్ళందరికీ ఇచ్చేవారు కదా. ఇస్తున్నప్పుడు కూడా ఏ ఒక్కరోజు కూడా తమ సన్నిధిలో 24 గంటల్లో 23 గంటలు మాల్సపతి ఉంటున్నప్పటికీ, మాల్సపతి ఇంట్లో వాళ్ళు పస్తులే ఎక్కువ ఉంటారు అని తెలిసినప్పటికీ, కుటుంబం పెద్దది అని తెలిసినప్పటికీ, ఏ ఒక్కసారి కూడా బాబాగారు ₹1 ఆయనకి ఇవ్వలేదు. అదేవిధంగా మాల్సపతి కూడా బాబాగారిని ఏ రోజు కోరలేదు, యాచించలేదు. ఆయన బాబాగారి నుంచి కోరుకున్నది ఆయన మోక్షం, ఆయన కోరుకున్నది ఆధ్యాత్మిక ఫలం. కాబట్టి బాబాగారు ఆయనకి అదే ఇచ్చారు. ఒక ఓవి రాస్తారు మన సచరిత్రలో, మాల్సపతి గారి వైరాగ్యం ఉత్కృష్టం, కానీ ఆయన ఆర్థిక స్థితి నికృష్టం. మరి ఆర్థిక స్థితి ఏమో నికృష్టం, వైరాగ్యమేమో ఉత్కృష్టం. అంతటి వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి భక్తికి ఆర్థిక స్థితికి ఏమాత్రం సంబంధం లేదు. అందుకే చెప్తారు, అల్లామియా పేదల బంధువు. పేదరికమే అసలైన రాజరికం, పేదరికమే ఐశ్వర్యం కన్నా 1,00,000 రెట్లు శ్రేష్టం. నిలకడగా ఉండేది పేదరికమే. కారణం ఏంటంటే అల్లామియా పేదల బంధువు అంటారు బాబా. సరే, బాబాగారు ఇవ్వలేదు, సరే, ఇంకెవరైనా హంసరాజు లాంటి ఒక ధనవంతుడైన భక్తుడు మాల్సపతి గారి కష్టాన్ని చూడలేక ఆయనకు ₹1 ఇవ్వబోతే మాల్సపతి గారు ఏమనేవారు? సాయిబాబా తీసుకోమంటాను, తీసుకుంటానండి, మాకుగా నేను తీసుకోను. వీళ్ళు ఆయన బాబాని అడిగారు, హంసరాజు, బాబా మీరెవరు, మరి మేము ఇస్తామంటే కూడా మీరు తీసుకోవద్దంటారేంటి అంటే, బాబా చెప్పారు, నా భక్తులను ధనం ఆకర్షించదు. నా భక్తులు ధన వ్యామోహంలో, ధన ప్రలోభంలో చిక్కుకోకూడదు. కారణం, ధనం అనేది సర్వ అనర్థాలకు మూలం. ఒక్క మాటలో తేల్చేశారు బాబా. అందుకే బాబా గారు ఏ ఒక్కరోజు కూడా ఆయన తీసుకున్న దక్షిణలో ₹1 కూడా ప్రక్క రోజు కోసం ఆయన దాచుకునిందే లేదు. ఆ మాట చెప్పారు బాబా. అలా ఆయన ఇవ్వలేదు, ఎవరి చేత కూడా మాల్సపతిని తీసుకొని ఇవ్వలేదు. అలా ఆయన దానికి అతీతంగానే ఉన్నారు. ఆయనలో లోభం అనేది లేదు. మోహం అంటే మన కుటుంబ సభ్యుల పట్ల కావచ్చు, వస్తువుల పట్ల కావచ్చు, మనకు ఉండేటువంటి ఒక ఆసక్తి, ఒక వ్యామోహం. రామదాస్కి ఆ పుస్తకం పట్ల ఉండిందే, విష్ణు సహస్రనామ పుస్తకం పట్ల ఉండిందే అదనమాట మోహం, అటాచ్మెంట్. సరే, మాల్సపతి గారికి ఆయన ఖండోబా ఆలయంలో సేవ చేసుకునేవారు కదా. ఆయన ఒక శాలు ఉండిందట. ఆయన అక్కడికి వెళ్ళి ఆసనంలో కూర్చొని ఆ శాలు కప్పుకొని ఆయన చేసుకునే సాధన, ఆయన సేవ చేసుకొని వచ్చేవారు. ఆ శాలు అంటే ఆయనకి భలే ఇష్టం అట. ఆ శాలుని ప్రతిరోజు ఆయన ఆ పని పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓ చిన్నపాటి బీరువా అనండి, చిన్నపాటి కబ్బోర్డ్ అనండి, దాంట్లో పెట్టానండి, దాంట్లో పెట్టుకొని వచ్చేవారు. ఆయన తాళం వేసుకొని వచ్చేవారు. ఓసారి దొంగలు పడ్డారు ఖండోబా ఆలయంలో. ఈ శాలువ పోయిందండి. ఆ శాలువ అంటే ఈయనకి చాలా ప్రీతి. అందుకని ఆ శాలువ కోసం చాలా రకాలుగా ఆయన వెతికారు, పోపిడి కోసం ప్రయత్నించారు. ఎక్కడా పోపిడి దొరకలేదు. నిరుత్సాహపడ్డారు, దిగులుగా ఉన్నారు. అటువంటి సమయంలో పొరుగురులో 4 అమ్మాయిల్లో 2 అమ్మాయిలను ఇచ్చారు ఆయన. 2 అమ్మాయిలను ఒకే ఊరిలో ఇచ్చున్నారు. మూడో అమ్మాయి అనుకుంటాను. ఆ మూడో అమ్మాయి అప్పట్లో ఏంటి, బట్టలు ఉతుక్కోవాలంటే అక్కడ ప్రక్కనుండే కాలువలకు వెళ్ళేవారు కదా. అలా ఒక కాలువ దగ్గరికి వెళ్ళింది ఆ ఊర్లో. అమ్మాయి బట్టలు ఉతుక్కుంటూ ఉంది. పక్కన ఇంకెవరో బట్టలు ఉతుక్కుంటున్నారు. ఆ బట్టల్లో వాళ్ళ నాన్నగారి శాలువను చూసి గుర్తుపట్టింది ఆ అమ్మాయి.
వెళ్ళి అప్పట్లో ఉండేటువంటి గ్రామాధికారికి అమ్మాయి ఫిర్యాదు చేసింది, కంప్లైంట్ చేసింది. ఇది మా నాన్నగారి శాలువ అండి, ఫలానా వాళ్ళ దగ్గర ఉన్నది. వెంటనే వాళ్ళు ఆయన పిలవనంపించారు. ఆ గ్రామాధికారి గట్టిగా అడిగేసరికి, అవునయ్యా, నేను దొంగిలించింది కాదు, నాకు వేరే వాళ్ళు అమ్మారు అన్నాడు. సో మొత్తానికి ఎలాగైతే దొంగతనం చేయబడినటువంటి శాలువ అమ్మాయి ఊర్లో ఉండింది. కాబట్టి ఆ గ్రామాధికారి షిరిడికి మాల్సపతి గారికి కబురు పంపాడు. అయ్యా, ఇదిగో మీ వస్తువుగా చెప్పబడుతున్న శాలువ అయితే మా ఊరిలో ఉన్నది, నా అధీనంలో ఉన్నది. మీరు వచ్చి చూసుకొని ఇది కనుక మీ వస్తువు అయితే మీరు తీసుకుని వెళ్ళవచ్చు అని ఆయన కబురు చేశారు. మాల్సపతికి ఒకసారి ఊహించుకోండి, ఆయన ఎంత టెన్షన్గా ఉన్నారు, ఎంత బాధతో ఉన్నారో. చాలా సంతోషం వేసింది. ఆహా, దొరుకుతూ ఉంది నా శాలువ అనుకున్నారు. మరి షిరిడి విడిచిపెట్టి రావాలంటే బాబా గారి అనుమతి కావాలి కదా. వెళ్ళి బాబాని అడిగారు, బాబా ఇలా శాలువ పోపిడి వచ్చింది, వెళ్ళి తీసుకొచ్చుకోనా అని అడిగారు. బాబా ఏమన్నారు, అరే భగత్, నువ్వు వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే శాలువ కోసం అన్నారు ఆయన. శాలువ కోసం వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. భగత్ అని పిలిచారు, అది గుర్తుపెట్టుకోండి. భగత్ అంటే భక్తుడా. ఎంతటి భక్తుడు బాబా గారికి. ఇప్పుడే మనం ప్రస్తావించుకున్నాం, పేరు లేని ఫకీర్కి సాయి అని పేరు పెట్టాడా? తొలిసారి బాబా గారికి ఆయన చందనం లాంటిది రాశారా? తొలిసారి పూజ చేసినటువంటి భక్తుడు, తొలి పూజ ఆయన మాల్సపతి గారి ద్వారానే బాబా గారు స్వీకరించారు. అలాగే ఈ మసీదు ముందున్నటువంటి మండపం, ఆ నిర్మాణం, వీటన్నిటి కూడా బాబా గారు అంగీకరించకపోతే అప్పుడు మాల్సపతి గారినే మధ్యస్థంగా పెట్టుకొని మాల్సపతి గారి రిక్వెస్ట్ మీదనే బాబా గారు అంగీకరించారు వీటన్నిటికీ. కాబట్టి చాలా చాలా విషయాలకి మాల్సపతి గారి పాత్ర ఉన్నది, ఆయన భూమిక ఉన్నది. మనం చదువుకునే విషయాలు, మనం తెలుసుకుంటున్న విషయాలు చాలా వాటిల్లో. కాబట్టి బాబా గారు ఆయనకి, నువ్వు వెళ్ళినా ఒకటేరా భగత్, నువ్వు వెళ్ళకపోయినా ఒకటే అన్నారు. కానీ మనసులో శాలువ పట్ల ఎంతో ప్రేమ ఉంది, దాంతో అంత బంధం ఉంది ఆయనకి. సరే, ఊరికి వెళ్ళాడు, గ్రామాధికారిని కలిశారు. శాలువ తందే, అయ్యా నాదేనయ్యా, సరే తీసుకువెళ్ళండి. సరే దొంగని, అయ్యా ఏదో తెలియక చేసుంటారు, ఒక్కసారికి వదిలేయండి, క్షేమగుణం కలిగినటువంటి వారు కాబట్టి వదిలేయమన్నారు మాల్సపతి. ఈయన మాట మీద గ్రామాధికారి అతను హెచ్చరించి ఇంకోసారి ఎటువంటి పని చేయొద్దని అతను విడిచిపెట్టారు. మరి నువ్వు శాలువ తీసుకొని షిరిడీకి వచ్చేయాలి కదా. కానీ పోపిడిచ్చింది ఎవరు? అమ్మాయి కదా. మరి అమ్మాయికి కనబడి రావాలి కదా. అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. అమ్మాయి కాళ్ళకి